శివాభిషేకాలలో అన్నాభిషేకం ప్రత్యేకత ఏమిటి? ఎక్కడ చేస్తారు? ఎందుకు చేస్తారు? శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమః శివాయ. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ. ఇలాంటి మంత్రాలతో శివాలయాలలో వివిధములైనటువంటి ద్రవ్యములతో, వస్తువులతో, పదార్థములతో అభిషేక సేవలు నిర్వహిస్తూ ఉంటారు. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు. ఇలా నిర్వహించేటటువంటి ఈ అభిషేకాలలో అన్నంతో కూడా అభిషేకం చేసే ఒక విధానం ఉంది. ఈ విధానానికే అన్నాభిషేకం అని పేరు. పరమేశ్వరుడు అన్నింటినీ మనకు అనుగ్రహించేటటువంటి పరమదైవం. అలాంటి ఆ పరమాత్ముడికి ప్రీతికరంగా మనం చేసేటటువంటి వివిధములైన ఉపచారములలో అన్నంతో కూడా అభిషేక సేవ నిర్వహించడం ఒక గొప్ప సేవ. సుప్రసిద్ధమైనటువంటి శైవ క్షేత్రాలలో నేటి కాలంలో శ్రీశైలం, వేములవాడ ఈ దివ్య క్షేత్రాలలో అన్నాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఇతరములైనటువంటి కాశీ, రామేశ్వరం, పంచముఖ జ్వాలాలింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇతర క్షేత్రాలలో ఇటువంటి అభిషేకాదులను నిర్వహించడం లేదు. కారణం ఏమిటి అంటే త్రియంబకం కానీ, కాశీ కానీ, నాసిక్ ఇతర క్షేత్రాలు, దివ్యక్షేత్రాలు ఎక్కడ చూసినా కూడా ఈశ్వరుడు మహాశ్మశాన వాసి. ఆ క్షేత్రాలలో పరమేశ్వరుడు ఏ వస్తువుపైన కూడా అభిలాష లేకుండా నిరపేక్ష భావంతో ఉంటాడు. ద్వంద్వాతీతుడిగా వ్యవహరిస్తాడు. కానీ వేములవాడ క్షేత్రంలో రాజరాజేశ్వరి దేవి, అలాగే శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబికాదేవి ఉంది. ఈ దివ్యక్షేత్రాలలో భక్తులకు అన్నం ప్రసాదంగా లభించాలి, అన్నం ఆహారంగా అందాలి. కనుక ఈ రెండు దివ్యక్షేత్రాలలో ఈశ్వరునికే ప్రీతికరంగా అన్నంతో అభిషేక సేవ కూడా నిర్వహించడం నేడు మనం గమనిస్తున్నాం. అయితే వేడివేడి అన్నాన్ని పరమేశ్వరార్పణంగా సమర్పించకూడదు. అన్నమును చల్లబరిచి గోరువెచ్చగా ఉన్న అన్నమును పరమేశ్వరునికి, అన్నము చల్లారిపోయిన తర్వాత కూడా ఈ సేవ చేయకూడదు. అన్నములో కేశములు, ఇతరమైనటువంటి మలిన పదార్థములు ఏవైనా జతపరచబడినదో కలిసినతో వాటిని కూడా దూష్యములుగా పరిహరించాలి, అర్చనలో వినియోగించకూడదు అంటుంది శాస్త్రం. కనుక శ్రద్ధతో వేములవాడ, శ్రీశైలం ఈ క్షేత్రములలో అన్నాభిషేకాన్ని నేటికీ నిర్వహిస్తున్నారు. ఒకనాటి కాలంలో అన్నపూర్ణాదేవి వెలిసిన కాశీ క్షేత్రంలో కూడా పరమేశ్వరునికే ప్రీతికరంగా అన్నాభిషేకం నిర్వహించేవారు. కానీ వ్యాసులకు సంబంధించినటువంటి కథ నిర్వహింపబడిన తరువాత, జరిగిన తర్వాత వ్యాసుడి కాశీ నిష్క్రమణంతో ఈశ్వరార్పణంగా అన్న సేవ అభిషేకం ఆగిపోయింది. తదుపరి స్వామికే ప్రీతికరంగా జలధారలతో సంతత జలాభిషేకం నిర్వహించడం ఆరంభమైంది అని కూడా స్థల పురాణం వివరిస్తుంది. అన్నపూర్ణాదేవి వెలిసిన ఆ దివ్యక్షేత్రంలో అన్నం లభించాలి. భ్రమరాంబాదేవి, రాజరాజేశ్వరి దేవి వెలిసిన శ్రీశైలం, వేములవాడ దివ్యక్షేత్రాలలో సైతం భక్తకోటికి అన్నం లభించాలి. ప్రాణో వా అన్నం శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం. పార్వతీదేవి పానవట్టం, పరమేశ్వరుడు లింగ రూపం. కనుక అన్నాభిషేకం అంటే పానవట్టానికి అన్నాన్ని అద్దడం. అన్నాన్ని అందజేస్తే శాంతి కలుగుతుంది. ఆ ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని ఇంటికి తీసుకు వెళ్ళకూడదు. ఇది ప్రధాన నియమం. అక్కడే తినాలి, అక్కడే వినియోగించాలి. శివాలయం నుంచి ఏ పదార్థాన్ని కూడా ఇంటికి పట్టుకెళ్ళకూడదు. కొబ్బరి బక్కతో సహా, అరటి పండుతో సహా, భస్మంతో సహా, అన్నంతో సహా ఏది ఇంటికి తీసి వెళ్ళకూడదు. కానీ ఇంట్లో కూడా కుటుంబం ఉంటుంది కదా అనేటటువంటి ఆలోచన కలవారు చండీశ్వరునికి నమస్కరించి, చండీశ్వరా నీ అనుగ్రహంతో తీసుకువెళ్తాం అంటూ కొబ్బరి వక్కను, భస్మాన్ని ఇంటికి తీసుకువెళ్ళవచ్చును అంటుంది శాస్త్రం. అన్నప్రసాదమును మట్టుకు ఎక్కడైతే మనకు అందజేశారో అక్కడే మనం వినియోగించాలి. అన్నం నింద్యాత్ తద్వ్రతం ప్రాణో వా అన్నం అని వేద ప్రమాణం.
ధర్మశాస్త్రం తెలుసుకొని శాస్త్రానుకూలంగా ప్రవర్తిద్దాం. పరమేశ్వరానుకూలతతో పరమేశ్వరానుగ్రహంతో అన్నసేవ చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం.